అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్ను ప్రభుత్వం మార్పు చేసింది. ప్రతిపక్ష నేతకు ఏళ్ల తరబడి కేటాయిస్తున్న కార్యాలయం కాకుండా చిన్న రూమ్ను కేటాయించారని బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. మొదటి అసెంబ్లీ సమావేశాలలో కేసీఆర్కు గత ప్రతిపక్ష నేతలకు కేటాయించిన కార్యాలయాన్ని ఈ కేటాయించిన రెండో సమావేశాలుగా మార్చారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్ను ప్రభుత్వం మార్పు చేసింది. ప్రతిపక్ష నేతకు ఏళ్ల తరబడి కేటాయిస్తున్న కార్యాలయం కాకుండా చిన్న రూమ్ను కేటాయించారని బీఆర్ఎస్ ప్రతినిధులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. మొదటి అసెంబ్లీ సమావేశాలలో కేసీఆర్కు గత ప్రతిపక్ష నేతలకు కేటాయించిన కార్యాలయాన్ని కేటాయించి రెండో సమావేశాల్లాగా మార్చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందజేస్తారు. మహేందర్, ఒక మార్పులు ఇప్పటికే మార్పు మొదలైందంటూ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది చెప్పింది. ఒకవైపు ప్రజాభవన్కు ప్రజా దర్బార్ పేరు మార్చడము, అలాగే ప్రజాపాలన అంటూ మార్చడం, ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజల కోసం అన్నట్టుగా మార్పులు చేస్తారు. అయితే ఇప్పుడు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కేసీఆర్కు గతం నుంచి కూడా ఉన్నటువంటి రూమును కూడా మార్చడం అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి లాబీలో దగ్గరగా ఉన్నటువంటి రూములు కాస్త లాబీకి బయట 1-2 రూమ్లను కేటాయించడం, అవి కాస్త చిన్నగా ఉన్నాయంటూ ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఆ స్పీకర్ను కలిసి తమ ఒక నివేదన అయితే మొత్తంగా కూడా ప్రభుత్వం ఇట్లాంటి వైఖరి చేయడం సరికాదు, ముఖ్యమంత్రికి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కక్షపూరితంగానే మొత్తంగా కూడా మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారికి ఇలాంటి రూములు కేటాయించడం కాదన్నట్టుగా ఒక అవమానించడమైనట్టుగా వాళ్ళు ఈరోజు మొత్తంగా ఈ వ్యవహారాన్ని అయితే స్పీకర్ దృష్టికి తీసుకుపోయిన నేపథ్యం. అయితే యథావిధిగా మొదటి శాసన సమావేశాల్లో ఏదైతే కేటాయించారో ఇప్పుడు రెండవ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో రూమ్ను మార్చడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఏదైతే రాజకీయాలు చేయడం అనేది వేరు, కానీ ఈ రకంగా అవమానాలు గురి చేస్తూ ఇలాంటి రూములు మార్చడం అనేది కూడా సరికాదు అనేటట్టుగా ఇప్పుడు బీఆర్ఎస్ అనేటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేస్ అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా మార్పు మారాలి, దీనిపైన స్పీకర్ దృష్టి సారించాలంటూ స్పీకర్ దృష్టికి అయితే మొత్తంగా కూడా ఈ వ్యవహారం అయితే తీసుకుపోయిన పరిస్థితి చూడాలి. మరి ఇదివరకు ఉన్నట్టుగానే మారుస్తారా, లేక ఇప్పటికీ 1-2 రూములు బీఆర్ఎస్ కేటాయించింది, అయితే 3వ రూము ఇటు బీజేపీకి, 4వ రూము ఇటు ఎంఐఎంకున్న నేపథ్యం. మొత్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఏర్పాటు చేసినటువంటి పార్టీ, అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఈ రకమైనటువంటి చర్యలు అయితే ప్రభుత్వం అయితే వివరిస్తుందో ఇదంతా కూడా చాలా బాధాకరమైనట్టుగా ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే చెప్తున్న నేపథ్యం. సో గత 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోయినా సరే ప్రతిపక్ష హోదా ఉన్నప్పటికీ కూడా మేము గౌరవించాం అనేటట్టుగా గతంలో ప్రతిపక్ష హోదా గెలిపేదైతే రూమ్ ఉందో అవే కేటాయించాం, కానీ ఎక్కడ కూడా ఇలాంటి కక్షపూరితంగా మేము వ్యవహరించలేదు. ఇప్పుడు కార్యాలయం కాకుండా ఎందుకోసం చిన్న రూమ్ని కేటాయించారు? దీనికి ఏమైనా ప్రత్యేక కారణాలు ఏమైనా ఉండొచ్చా? ఈ వ్యవహారం అయితే ప్రజెంట్ అయితే ఇదంతా కూడా స్పీకర్ దృష్టికి అయితే తీసుకెళ్లారు. ఎందుకు ఇలాంటి మార్పులు చేశారు, మొదటి సమావేశాల్లో కేటాయించినటువంటి రూమ్ రెండో సమావేశాల్లో కేటాయించడంలో అభ్యంతరాలు ఏంటి, ఎందుకు ఇవ్వలేదు అనే దానివైతే ఇప్పటికీ వాళ్ళంతా కూడా స్పీకర్ను సంప్రదించారు. స్పీకర్కు పూర్తి వివరాలు అయితే తెలియజేశారు. మరి వాళ్ళు ఆశించినట్టుగా వాళ్ళు కోరినట్టుగా మరి సమాధానం ఏమైనా సంతృప్తికరంగా ఉంటుందా, లేక దీంట్లో ఇంకేమైనా రాజకీయ కోణాలు ఉన్నాయా అనే దానిపై అయితే మొత్తానికి అయితే నేడు గవర్నర్ ప్రసంగం తర్వాత ఉభయ సభలు కూడా ఈరోజు వాయిదా పడిన నేపథ్యం. రేపు గవర్నర్కు ఈరోజు జరిగిన దానికి రేపు వాళ్ళంతా కూడా ధన్యవాదాలు తీర్పాలని చెప్తారు. అయితే ఎల్లుండి నుంచి బడ్జెట్ సమావేశాలు కొనసాగున్నాయి. బడ్జెట్ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారని తెలుస్తుంది. మరి తాను వచ్చిన తర్వాత మరి వీటన్నిపైన మరోసారి స్పీకర్ను కలుస్తారా, మరి ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దాదాపు ఎమ్మెల్యేలందరూ కూడా కలిసిన నేపథ్యంలో మరి ప్రభుత్వం అలాగే పార్టీ పునరాలోచన చేసి యథావిధిగా ఎల్పీకి దగ్గరగా ఉన్నటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి లాబీ ఏదైతే ఉందో దాన్ని కేటాయిస్తారా, లేక ఇలాంటి వర్పులే కొనసాగిస్తారనే దానిపై
ఇప్పుడు స్పీకర్ దృష్టిలో ఉన్నటువంటి వ్యవహారం అయితే ఉంది. చూడాలి మరి ఇలాంటి కొనసాగి ఇలాంటి మార్పులు అనేవి ఎందుకు చేస్తున్నారు, ఇదంతా కూడా కక్షపూరితంగానే వారు ఆరంభించిన కక్షపూరితంగానా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, ఇంకేమైనా మొత్తం కూడా మండలి కూడా తీసుకొచ్చి గతంలో ఇక్కడ ఉన్న అసెంబ్లీ పక్కనే ఉన్నటువంటి దాంట్లో కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యం మరి ఇవన్నిటికీ క్రోడీకరించి ఇంకేమైనా ఇబ్బంది ఇంకేమైనా సమాధానాలు చెప్పే అవకాశం ఉందా అనే దానిపై అయితే ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. శిరీష. రైట్, థ్యాంక్ యూ మహేందర్.